ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థనావసరతలు నాకు తెలియచేయండి. వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 124వ కీర్తన 7వ వచనము. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ ఉరి నుంచి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ ఊరి నుంచి తప్పించుకొని ఉన్నది. వేటగాడైన సాతాను ఎన్నో రకాలుగా నీ మీద గురిపెట్టి నిన్ను పట్టుకోవాలని, బంధించాలని, బాధించాలని వాడు చూస్తూ ఉండగా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆ ఉరి నుంచి దేవుడిని తప్పించారు. ఆమేన్. నీకు తెలియదు ఏ ప్రయాణములో ఎక్కడ వాడు ఎలాంటి ఉచ్చులు పెట్టాడో. నీ బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు కానీ, నీ భర్త ప్రయాణము చేయుచున్నప్పుడు కానీ, నీ ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ ఏ కీడు అపవాది దాచుంచాడో ఈరోజు దేవుడు చెప్తున్నమాట, ఆ ఉరి నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన తప్పించాడు. ఆమేన్. అందుకని ఇక్కడ మాట చూడండి, ఉరి తెంపబడెను. శిక్ష నీ మీద పడాల్సిన పరిస్థితుల్లో దేవుడు వాటిని తొలగించారు. తప్పించుకొని ఉన్నాము అంటున్నాడు భక్తుడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో కీడుల నుంచి, ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో గాయముల నుంచి దేవుడు నిన్ను తప్పించారు. ఆమేన్. అందు నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆత్మీయులారా, ఎక్కడ నుంచి ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని మీరు వింటూ ఉన్నారో, దేవుడు మీ పట్ల ఎన్నో మేళ్లు చేశారు, ఇక మీదట కూడా ఆయన చేయబోతూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తున్నావే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావే, ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నావే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇదిగో దేవుడు ఇంకా నూతనమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. దిగులు పడొద్దు. ఏదో శోధన వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని ప్రభువా అని చెప్పి నువ్వు ఏడవడం కాదు, కానీ ఆయన పాదాల దగ్గర కూర్చుని నీ మనస్సు వైపు దేవునితో మాట్లాడు, మొరపెట్టు. ఆయనా, ఇలా జరిగితే నేను ఎలా బ్రతకగలనయ్యా, ఇలా జరిగితే నా స్థితిగతులు ఏంటయ్యా, నువ్వే నాకు దిక్కని ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించే. మనుషులు ఎవరెవరితోనో మాట్లాడుకోవడానికి ఇష్టపడతావే, నిన్ను సృజించిన దేవుని దగ్గర మాట్లాడుకుంటే తప్పే ఉంది? నీతో మాట్లాడుతున్న ఈరోజు నీ తండ్రి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. కాసేపు దేవుని సన్నిధిలో కూర్చో, వాక్యము పట్టుకో, దేవుని మీద ఆధారపడు, మొరపెట్టు. నేను చెప్తున్నాను, సేవకునుగా నీ బిడ్డల పట్ల కానీ, నీ పట్ల కానీ అపవాది ఏదైతే కీడు తలపెట్టి దాచుంచాడో అవన్నీ దేవుడు ఈరోజు కొట్టివేస్తున్నాడు. నువ్వు అనేక మంది ముందు కొన్ని దినాల్లోనే గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. వాటన్నిటిని బట్టి నువ్వు సాక్ష్యము చెప్పి దేవుణ్ణి ఘనముగా ఘనపరచబోతూ ఉన్నావు. ఆమేన్. అట్టి కృప మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము తండ్రి, ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి పరిస్థితుల మధ్య ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవించి మా జీవితంలో మేలు చేయమని నాయనా గోజాడుతూ ఉన్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.